ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, ఈరోజు 9వ రోజు న్యూ ఎనర్జీలో మరి ఏంటో చూద్దామా అండి. యావత్ సృష్టిని ప్రభావితం చేసే ఏ సరికొత్త ట్రెండ్ అయినా ఎప్పుడు మూలంలో నుంచి బయలుదేరుతుంది కనుక ఇప్పుడు చీలిక కూడా అక్కడే ఏర్పడుతుంది. సృష్టి నడిబొడ్డున ఏర్పడిన చీలిక ఎనర్జీ అలలుగా సృష్టి అంతటా వ్యాపించడం మొదలుపెట్టింది. అన్నిట్లోకి వ్యాపించసాగింది. చాలా కాలం అలా వ్యాపిస్తూ చివరికి తొలి సృష్టి అంచుల దాకా వచ్చేసింది. ఈ ఏర్పాటు అలల చైతన్యంలోకి పదార్థాల్లోకి వెళ్ళి అక్కడి ఆలోచనలను ఎనర్జీలను రెండుగా చీల్చేశాయి. అప్పుడు జాక్ లాంటి ఆత్మలమైన మనలో ప్రతి ఒక్కరూ ఆ ద్వంద్వత్వంలోకి దిగిపోయి మన పని ప్రారంభించాము. ఈ చీలిక అర్థం కావాలని మనకు సింబాలిక్గా చెప్పారు టోబియాస్. ఒక వృత్తాన్ని తీసుకుందాం. అది స్థిరమైనది, ఏ కదలికలు లేనిది. అటువంటి ఆ వృత్తం 2 పొరలుగా 2 వృత్తాలుగా చీలిపోయింది. ఆ 2 పక్కపక్కనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అవి కదులుతున్నాయి. ఉన్న చోటనే వాటిల్లో ఒకటి కుడివైపుకి మరొకటి ఎడమవైపుకు తిరుగుతున్నాయి. ఏకత్వం ద్వంద్వంగా చీలిన వైనం అది. 2 పరస్పర వ్యతిరేక బలాలు. కేంద్రంలోనున్న భగవంతుడి నుంచి ద్వంద్వం ఏర్పడింది మన కోసమేనని, సృష్టిని గురించి ఎనర్జీని గురించి తెలుసుకోవటం కోసమేనని అంటాడు టోబియాస్. మన బుద్ధి స్థాయికి అర్థమయ్యేలా దాన్ని వివరించడం కష్టమంటాడు. పరమాత్మకు ద్వంద్వత్వాన్ని గురించి తెలుసుకోవటం అవసరమని మాత్రం తెలుసుకోమంటాడు. వేర్పాటు ఏర్పడడం వల్ల పరస్పర వ్యతిరేకాలు ఏర్పడ్డాయి. చీకటి వెలుగులు, మంచి చెడ్డలు, పాపపుణ్యాలు, సుఖదుఖాలు ఏర్పడ్డాయి. అగ్ని గోడల్లో ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు జాక్. అనతి కాలంలో ఆ అగ్నిగోడలో ఉన్నట్లు అనిపించింది అతనికి. దాటుకుని జాక్ శూన్యంలోకి వచ్చి పడ్డాడు. ఆ శూన్యం చీకటిమయం. అక్కడ నక్షత్రాలు లేవు, గ్యాలక్సీలు లేవు, ఎలాంటి ఎనర్జీ లేదు. శూన్యం అంటే అక్కడ నిజంగానే ఏమీ లేదు. శూన్యంలోకి వచ్చి కళ్ళు తెరిచేసరికి పూర్తిగా అలసిపోయి ఉన్నాడు. మనిషి ఖాళీ అయిపోయినట్లు ఫీలింగ్. జ్ఞాపకాలే లేకుండా ఉన్నాడు. ఒక విచిత్రమైన అపరిచితమైన ప్రదేశంలో ఉన్నాడు. తన పేరేమిటో అతనికి గుర్తులేదు. తానెక్కడి నుంచి వచ్చాడో గుర్తులేదు. తన లోపలున్నదేదో చెప్పినది అతనికి తాను వ్యక్తినని. ఇంతవరకు ఇటువంటి ఫీలింగ్ జాక్ ఎరుగడు. దీన్నే ముందు ఇగోగా వర్ణిస్తాడు టోబియాస్. ఇగో అంటే అహంకారం అని అర్థం కాదు, ఒక వ్యక్తిత్వం అని అర్థం. తనకు తనదైన ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తాను అన్ని తన లోపలున్నది తనకు చెప్పింది కానీ తానెవరో గుర్తు చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు మాత్రం విఫలమైనాడు. ఒక విధంగా చెప్పాలంటే అతనికి మరుపు కమ్మింది. కొత్త అనుభవాలు. జాక్ కళ్ళు తెరిచేసరికి ఒక కొత్త ప్రదేశాన్ని చూశాడు. అంతకు ముందెన్నడూ అతను అలాంటి ప్రదేశాన్ని చూడలేదు. ఆ ప్రదేశాన్ని తాకినప్పుడు అన్వేషించాలని అతనికి తెలుసు. పగలనక రాత్రనక ఆ ప్రదేశాన్ని అన్వేషించాడు. అతను అక్కడ తెలుసుకున్నవి అతనికి అతని ఆత్మకు కూడా కొత్తవే. అయినా సరే ఏదో ఇబ్బంది ఫీల్ అయ్యాడు. మరోసారి తాను తెలుసుకోవాల్సింది, గుర్తు పెట్టుకోవాల్సింది ఏదో ఉన్నదని ఫీల్ అయ్యాడు, కానీ గుర్తు పెట్టుకోలేకపోయాడు. చాలా కాలం ఆ కొత్త ప్రదేశాన్ని అన్వేషించాక ఒకరోజు స్త్రీ తారసపడిందని, వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నందుకు సంతోషించారు, మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో సుపరిచితమైన అనుబంధం ఉన్నట్లు అనిపించింది. అయితే ఆ అనుబంధం ఎప్పటిదో వాళ్ళకు తెలియలేదు. ఆమె అతన్ని గ్రామానికి తీసుకువెళ్ళింది. అక్కడ మిగిలిన వాళ్లకు కలిశాడు అతను. అంటే తన కన్నా ముందుగా శూన్యంలోకి వచ్చి పడ్డ ఆత్మలన్నమాట. వాళ్ళు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు భవంతులు కడుతున్నారు, బిడ్డల్ని కంటున్నారు, కొత్త నాగరికతను సృష్టిస్తున్నారు. కానీ వాళ్ళెవ్వరికీ తాము ఎక్కడి నుంచి వచ్చారో, తామెవరో గుర్తులేదు. తాము ముందుకు కొనసాగాలని, బ్రతకాలని మాత్రమే వాళ్ళకు తెలుసు. తనతోనూ ఇతరులతోనూ అనుభవాలు కలగసాగాయి. ఆ తొలి అనుభవాలతో అతని నుంచి ఒక ఎనర్జీ కొత్తగా వెలువడింది. దానితో ఆ శూన్యంలో విశ్వం ఏర్పడడానికి తగిన ఎనర్జీ నమూనాలు ఏర్పడ్డాయి. జాక్ ముందే అనుభవాల ద్వారా
ఎనర్జీ అల్లికలు సృష్టించబడ్డాయి. ఈ ఎనర్జీలే ఉత్తరోత్తర మన నక్షత్రాలుగాను, గ్యాలక్సీలుగాను, సౌర కుటుంబాలుగాను ఏర్పడ్డాయి. జాక్ ప్రయాణంలో చాలా ఆసక్తికరమైన సమయం ఇది. ఒకరో ఇద్దరో సూర్యులుండి వాళ్ళ చుట్టూ ఏర్పడే గ్రహ సముదాయాన్ని సౌర కుటుంబం అంటాము. ఇలాంటి లక్షలాది సౌర కుటుంబాలు, నక్షత్ర సముదాయాలు కలిపి ఒక గ్యాలక్సీ ఏర్పడుతుంది. ఇలాంటి గ్యాలక్సీలు లెక్కలేనన్ని కలిసి విశ్వం ఏర్పడుతుంది. ఇలాంటి విశ్వాలు అనేకమున్నాయి. ఎనర్జీ బృందాలు. మన అనుభవాల ఆధారంగా జాక్ తన కొత్త గుర్తింపును పొందసాగాడు. అగ్ని గోడ దాటి వచ్చిన ఇతరులతో కలిశాడు, ఇతరులతో బంధాలు ఏర్పరచుకున్నాడు. దానితో కొత్త ఎనర్జీ బృందాలు ఏర్పడ్డాయి. ఇవే టొబయాస్ చెప్పే ఆధ్యాత్మిక కుటుంబాలు. ఈ ఎనర్జీ కుటుంబాలు విశ్వంలో కొత్త కొత్త చోట్లకు వెళ్ళేవి, అనుభవాలు పొందేవి, జ్ఞానాన్ని పెంచుకునేవి. క్రమేణా ఆ కుటుంబాల్లో అంతర్యుద్ధాలు మొదలయ్యాయి. కుటుంబ సభ్యుల మధ్య కొట్లాటలు మనకు తెలిసినవే కదా. అందరూ యుద్ధాలు చేసుకోసాగారు. బృందాలు చీలిపోయాయి. మనం బృందాలుగా, పెద్ద బృందాలుగా, చిన్న బృందాలుగా తిరగసాగాయి. అలా తిరిగినప్పుడు బృందంలోని అందరూ చేతులు పట్టుకొని ఎనర్జీ బంధం వేసుకున్నామట. ఇలా ఎప్పుడైతే మనం ఎనర్జీ బంధం వేసుకుని ఒక కుటుంబంగా ఏర్పడ్డామో అప్పుడే మనం మన స్వతంత్రాన్ని కోల్పోయామన్నమాట. మిగిలిన వాళ్ళతో మనకి ఎనర్జీ బంధం మాత్రమే కాదు, కర్మ బంధం కూడా ఏర్పడింది. వాళ్ళ పట్ల తనకు కొన్ని బాధ్యతలు ఏర్పడినాయి. ఈ బాధ్యతలే, కట్టుబాట్లే కర్మలవుతాయి. కనుక కర్మ సంబంధాలుంటాయన్నమాట వాళ్ళతో మనకు. అలా కుటుంబ ఎనర్జీ నౌకను ఏర్పరచుకొని దాని లోపలే జీవిస్తూ ఒక బృందంగా అన్ని చోట్లకు తిరుగుతూ ఎన్నెన్నో అనుభవాలు గడించాము. సృష్టి మూలంలో అంటే పరమాత్మ గర్భంలో ఏర్పడిన చీలిక ప్రభావం ఆత్మల మీద కూడా పడింది. ఆత్మలో అంతవరకు ఏ ఏకత్వమై ఉండిందో అందులో చీలిక వచ్చేసింది. దీన్నే అగ్నిగోడ గుండా నడవటం అంటాడు టొబయాస్. కొంతకాలం పాటు ఏర్పాటు అమల్లో ఉండేసరికి ఎన్నో యుద్ధాలు జరిగాయి. కోపతాపాలు, అపనమ్మకాలు బయలుదేరాయి. ఎక్కడ చూసినా యుద్ధాలే, ఏ స్థాయిలో చూసినా యుద్ధాలే. ద్వంద్వాల మధ్య నిలకడగా నిలవలేకపోతున్నాము. వివిధ లోకాల మధ్య, గ్యాలక్సీల మధ్య జరిగిన యుద్ధాలను స్టార్ వార్స్ అన్నాము. ఆ యుద్ధాల ప్రభావం, జ్ఞాపకం మన చైతన్యంలో ఉంది కనుకనే అలాంటి సినిమాలు తీయగలిగారు మానవులు. ఘర్షణలతోనే బ్రతికాం మనం. అటువంటి చైతన్యాన్ని అంగీకరించాం. కర్మ ఏర్పడ్డం, ఇది తప్పు, ఇది ఒప్పు అనే భావన మనలో ఏర్పడగానే దాని నుండి వెలువడిన ఎనర్జీ కర్మగా మారి తదనుగుణంగా మన భవిష్యత్తు రూపుదిద్దుకోసాగింది. ఒక విధంగా చెప్పాలంటే ఏకత్వంలో అసంతృప్తికి గురైన వారే, ఇంకా ఏదో కావాలని కోరుకున్న వారే అగ్నిగోడను దాటే విధంగా కర్మను చేసుకున్నారు. యద్భావం తద్భవతి. అలా ఆలోచిస్తే అలాగే జరుగుతుంది. అగ్నిగోడలో యాతన పడేసరికి జాక్కి తాను తొలి సృష్టి దాటి రావాలని చేసిన ప్రయత్న ఫలితమే కదా ఇది అనిపించింది. అంటే కార్యకారణ ఫలితాలనేవి తోచసాగాయి. అటువంటి ఆలోచనలతోనే కర్మ ఏర్పడుతుంది. ముందుగా ప్లాన్ వేయటం అప్పుడే మొదలైంది. ఈ ప్లాన్ వల్లనే కర్మ ఏర్పడుతూ వచ్చింది. తొలి సృష్టిలో ఇలా ప్లాన్ వేయటం ఉండేది కాదు. ఇది ద్వంద్వత్వంలో ఒక లక్షణం. భవిష్యత్తు ఇలా ఉండాలి అని ముందుగానే మనసులో అనుకునే చేయటం, ఆ దిశగా పని చేసుకుంటూ పోవటం. మనం చేసే ప్రతి ఆలోచన నుండి పుట్టే ఎనర్జీ నిర్దిష్ట పరిస్థితులు ఏర్పడడానికి కారణమవుతుంటుంది. వివిధ లోకాలను సృష్టించగలుగుతున్న ఆత్మలు సైతం ఇలా కర్మను కూడబెట్టుకున్నాయి. ద్వంద్వత్వంలో ఇలా కర్మ ఏర్పడడం తప్పనిసరి అవుతుంది. దీని గురించి మనం నెగిటివ్ గా అనుకోరాదు. ఇది ద్వంద్వత్వపు లక్షణ. శూన్యంలో సృష్టి. కాంతి జీవులైన ఆత్మలు తమ తమ సృజనాత్మకతను బట్టి వివిధ రకాల లోకాలు సృష్టించారు. నక్షత్రాలు, గ్రహాలు, గ్యాలక్సీలు, విశ్వాలు అన్నిటినీ సృష్టిస్తున్నారు. లెక్కలేనన్ని డైమెన్షన్ సృష్టించారు. జ్ఞానానికి కొదవే లేనట్లు అద్భుతాన్ని సృష్టించుకుంటూ పోయారు. ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి, మరొక వైపు సృష్టి జరుగుతోంది. తగ్గుతున్న ప్రకంపన వేగం. ఈ గందరగోళ పరిస్థితిలో అగ్నిగోడ ప్రభావం తనలో తెచ్చిన మార్పుకు సర్దుకోవటం జాక్ ఇంకా నేర్చుకుంటున్నాడు. తన ప్రకంపన వేగం తగ్గటం కొత్త అనుభవంగా ఉన్నది అతనికి. ఇలా అతనికి ఇంతకు ముందెన్నడూ అనిపించలేదు. తానెవరో గుర్తు చేసుకోవాలని, తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ తనకే అర్థం కాని కొత్త లక్షణాలు అతనిలో ఏర్పడుతున్నాయి. జాక్ లో సాంద్రత పెరుగుతోంది. అతని ఉనికి, శరీరం భారంగా సాగింది.
ఈ భారం జాక్కి నచ్చలేదు. తన ఎనర్జీ నెమ్మదించటం ఆ తేజో తత్వం నుంచి ఎలక్ట్రాన్ తత్వానికి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్థాయి అన్నమాట దిగుతూ రావటం అతనికి నచ్చలేదు. దీని నుంచి బయటపడాలనుకున్నాడు కానీ ఎలా బయటపడాలో తెలియలేదు. నానాటికి అతని సాంద్రత పెరిగిపోతుంది. అగ్నిగోడ దాటి వచ్చిన ఆత్మలన్నిటికీ ఇది తుది అనుభవమే. కొద్ది విశ్వం కూడా గట్టిపడసాగింది. అంటే అనేక డైమెన్షన్ అంటే పరిధులు ఉన్న విశ్వంలో కొన్ని డైమెన్షన్లో ప్రకంపన వేగం తగ్గుతుందన్నమాట. గ్రహాలు రూపుదిద్దుకుంటూ ఘనీభవించసాగాయి. ప్రకంపన వేగం తగ్గుతూ ఒక్కో దిగువ ప్రకంపన స్థాయికి వచ్చే కొద్దీ ఒక్కొక్కటి కొత్త డైమెన్షన్ ఏర్పడుతుంది. ఈ మార్పులేవి మన కప్పట్లో నచ్చలేదట. పతనమైపోతున్నామన్న ఫీలింగ్ మనలో ఏర్పడింది. మన ఎనర్జీ మన ప్రకంపనలు వేగం తగ్గుతున్నాయి. మనం ఎవరమో ఎక్కడి నుంచి వచ్చామో మనకి ఇక ఎన్నటికీ గుర్తుకు రాదేమో అనిపించింది. అంతకుముందు మనలో ఉండిన ఉన్నత స్థాయి ప్రకంపన పట్టుకొని ఉండాలన్న తాపత్రయం మనలో పెరగసాగింది. అగ్నిగోడను తిట్టుకున్నాము. ఓకే మాస్టర్స్, మళ్ళా రేపటి యుద్ధాలకు కారణం గురించి రేపటి రోజు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.